మేము హ్యాపీ డేస్లో అరుణ్ గారు చేశారు, మీరు చేశారు, అప్పు చేశారు అనుకున్నప్పుడు ఓ ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలో మా అబ్బాయి ఒక్కడే మిస్ అయ్యాడు అందులో. బాబు miss అయ్యారు. వాడు వేరే సినిమాలు చేశాడు. ఓకే. వాడి పేరు కానీ శ్రీనివాస్. హ్యాపీ డేస్ లో ఆయన కూడా ఉండుంటే ఫ్యామిలీ మూవీ లాగా ఉండేది. ఉండేది. కరెక్ట్. ఇంకోటి నేను ఆ సినిమా చూసాను హ్యాపీ డేస్ చాలా సార్లు. ఎవరు చూడలేదు చెప్పండి, అందరూ చూసారు. హ్యాపీ డేస్ లో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ లో మీకు అప్పు గారికి డైలాగ్స్ ఉంటాయి. ఫస్ట్ డే ఆఫ్ ద షూటింగ్ నేను నిఖిల్ మదర్ క్యారెక్టర్ వేసాను, ఒక తెలంగాణ క్యారెక్టర్. శేఖర్ అడిగారు ఒక తెలంగాణ క్యారెక్టర్ ఉంది, ఒకటే సీను పద్మా మీరు చేస్తే బాగుంటుందని. తప్పకుండా చేస్తాను. ఎందుకంటే నేను ఎందుకు ఎస్ అన్నానంటే ఆ రోజు ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ మా పాపకి గాయత్రికి, అందుకని ఎస్ అన్నా. మీ ఇద్దరి మధ్య డైలాగ్స్ కాన్వర్జేషన్ యాక్చువల్గా ఏం పెద్ద అనిపించలేదు, ఏమనిపించలేదు. నేను కూడా తనకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. ఓకే. చేశాక షార్ట్ చేశాక బాగా చేసావు అని అన్నారా? ఏమో మరి అది కూడా గుర్తులేదు నాకు. ఎందుకంటే బాగా చేసావు అని నేను అనడం వేరు, అది డైరెక్టర్ చెప్తేనే కరెక్ట్. అది ఇప్పుడు మనం ఎన్నిసార్లు అనుకున్నా కూడా వాళ్ళు చెప్పిందే మనం చేయగలగాలి. ఏమన్నా అన్నారా శేఖర్ కమల్లా గారు? లేదు, హీ లవ్డ్ వర్కింగ్ విత్ హర్. చాలా మంచి పాపులారిటీ వచ్చింది. అవును, హీ లవ్డ్ వర్కింగ్. అండ్ ఇప్పుడు ఫుల్ సెటిల్డ్. చాలా మంది చూస్తే అప్పు ఎక్కడుంది అసలు, ఏం చేస్తుంది, ఏం మూవీస్ చేయడం లేదని సర్చ్ చేసినప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు మాకు తెలిసింది ఓకే తను సెటిల్ అయిపోయింది, మ్యారేజ్ కూడా అయిపోయింది అని చెప్పేసి. మీకు అది హ్యాపీనెస్ ఎక్కువ ఇస్తుందా, ఇండస్ట్రీలో ఉంటే హ్యాపీనెస్ ఎక్కువ అనిపిస్తుంది? పిల్లలు దేంట్లో హ్యాపీగా ఉంటే అదే హ్యాపీనెస్ ఇస్తుంది. అంతే. వాళ్ళు దేంట్లో వీఆర్ హ్యాపీ డూయింగ్ దిస్ అని వాళ్ళు అనుకోవాలి. వాళ్ళు అనుకుని వాళ్ళు బాగుంటే చాలు. ఎస్, అదే సెటిల్మెంట్. సెటిల్మెంట్ అంటే ఏంటి కదా, దట్ ఈస్ సెటిల్మెంట్. ఎస్.